మొన్న ఒక ప్రేమోన్మాది కథ విన్నాము. అండ్ ఇందాక తాజాగా గూడా పాత బస్తీ శ్రావ్య కథ గూడా విన్నాము. చాలామంది ప్రేమోన్మాదులు బయటికొచ్చి వాళ్ళ ప్రియురాలిని అంటే ఇంకొకరితో ఉన్నారనో, లేకపోతే అక్రమ సంబంధమనో, సక్రమ సంబంధమనో చంపేస్తున్నారు. అండ్ మొగుళ్ళని చంపేస్తున్నారు ఆడవాళ్ళు. వాళ్ళు దొరుకుతున్నారు ఇంకొకరితో తిరగడం వల్ల అని జెప్పేసి. అసలు ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకరి చేత ఎక్కువ రోజులు ఎందుకు కాపురం చేయలేకపోతున్నారు? అండ్ అంత తొందరగా పెళ్ళైన సంవత్సరం, 2 సంవత్సరాల్లో విడాకులు తీసేసుకుంటున్నారు. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త మన ఇంగో కరుణ గారున్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ ఇవాళ రోజుల్లో హ్మ్. ఆహ్, ప్రేమలు ఎవరితో ప్రేమించుకుంటున్నారో తెలీట్లా. హ్మ్. పెళ్ళిళ్ళు ఎవరితో అవుతున్నాయో తెలీట్లా. హ్మ్. పెళ్ళయ్యాక వాళ్ళు కాపురం ఎవరితో చేస్తున్నారో తెలీట్లా. అవును. ఎవరి చేతుల్లో చచ్చిపోతున్నారో తెలీట్లా. అవును. వింటున్నాం చాలా. నెక్స్ట్ పెళ్ళైన తర్వాత హ్మ్. ఎంతకాలం కలిసుంటారో కూడా తెలీట్లా. అవును. ఇట్లాంటివి జరుగుతున్నాయి. హ్మ్. వివాహేతర సంబంధాలంటారో, అక్రమ సంబంధాలంటారో, సక్రమ సంబంధాలంటారో పక్కన హ్మ్. పెడితే, ఈ మధ్య సుప్రీం కోర్ట్ గూడా ఒక తీర్పులిచ్చింది యథేచ్ఛగా. హ్మ్. అబ్బాయి, అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసి పడుకుంటే తప్పు లేదు హ్మ్. అనే తీర్పొచ్చింది. హ్మ్. నెక్స్ట్ ఆహ్, మేజర్ అయిన తర్వాత హ్మ్. ఎవరి చేతన్నా ఎక్కడికన్నా ఎళ్ళొచ్చు. కలిసి హోటల్ రూమ్‌లో దొరికినా తప్పు లేదనే తీర్పులు గూడా వచ్చాయి మనకి. ఓహో! వచ్చేసాయి. హ్మ్. మొన్నటికి మొన్న రాజస్థాన్ కోర్టు ఇంకా దారుణమైన తీర్పునిచ్చింది. హ్మ్. వివాహేతర సంబంధం తప్పు కాదు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని కూడా తీర్పులిచ్చేసింది. హ్మ్. అండ్ అబ్బాయి, అమ్మాయి కలిసి తిరిగినా వాళ్ళనేం అనకూడదని కూడా తీర్పులిచ్చేసాయి. హ్మ్. ఓయో రూములు, హాస్టల్‌లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అమీర్‌పేట్‌లో హాస్టల్స్ ఉంటాయి గదా! హ్మ్. కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. హుహు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక రూమ్‌లో ఉండొచ్చు. హ్మ్. అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండొచ్చు. కో హుహు. లివింగ్ హాస్టల్స్. హ్మ్. ఇలా ఉంది. ఇవన్నీ చట్టమైపోయాయి. అంటే పర్మిషన్స్ ఇచ్చేశారు. వాళ్ళు హ్మ్. కూడా అలా ఉంటున్నారు. ఈ హాస్టల్‌లో ప్రేమించుకుంటున్నారు గదా! కలిసి సహజీవనం చేస్తున్న వాళ్ళు, హ్మ్. బయట ఇంకొకరిని ప్రేమిస్తది. ఈయన ఇంకొకరిని ప్రేమిస్తాడు. ఇక్కడికొచ్చి సాయంత్రం మళ్ళీ ఇద్దరు వీళ్ళు ప్రేమించుకుంటారు. సహజీవనంలో ఉంటారు. ఆ! ఆ ప్రేమించుకున్నోళ్ళు మళ్ళీ ఎవరినో పెళ్లిలు చేసుకుంటున్నారు. హ్మ్. ఆ ఎవరినో పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరితోనో కాపురం చేస్తున్నారు. హ్మ్. ఈ వ్యవహారం ఏంటి అసలు? మన భారతీయ వివాహ వ్యవస్థ అనేది ఒకటి ఉంది గదా! అవును. ఏమైపోయింది? ఇప్పుడు మీరు చెప్పిన దానంతటికి ఒక టైటిల్ ఉందండి. అదేమిటంటే విశృంఖలత అంటారు. అంటే అన్‌లిమిటెడ్ దురాగతాలనమాట. అంటే దానికి ఒక ఎండ్‌లెస్ స్టోరీ. ఎవరితో ఏమైనా చెయ్యటము అనేటువంటిది ఆహ్, విచ్చలవిడి ఈ శృంగార జీవనం గడపడం. అవి జనరల్‌గా మనము కళ్ళతో చూస్తాము రోడ్ల మీద వెళ్ళినప్పుడు, లేదా ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు, ఎక్కడో కంటికి కావాలని వెతకక్కల అలా రోడ్డు మీద చూస్తే కంటికి కనపడతాయి. అవేమిటి కుక్కలు, పందులు ఇలా జంతువులు కొన్ని వాటికి బంధుత్వాలుండవు. వావి వరస వివాహ ఉండవు. వ్యవస్థ ఉండదు. మనుషులు అలాగే వావి తయారయ్యారమ్మా. వరసలుండవు. వావి వరస లేదు. అన్నా చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. హ్మ్. మొగుడు పెళ్ళాం అనే దానికి అర్థం కూడా తెలియట్లా. హ్మ్. వావి వరసలు కూడా లేవు. ఒక ఆడ, ఒక మగ అయితే సరిపోతుంది ఇక్కడ. సో, ఆ విశృంఖలతకి ఇలాంటి వాళ్ళందరిని ఆ కేటగిరీలోకి చేరతారండి. ఎందుకంటే తెలిసే తప్పులు చేసే వాళ్ళని మనము వాళ్ళతోటే పోల్చక తప్పట్లేదు. తప్పంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అది తప్పు అనేది వాళ్ళ వాళ్ళ అంతరాత్మలకి తెలుసు. ఎప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు అంటే తప్పించుకోలేని అనారోగ్యపు స్థితికి రీచ్ అయినప్పుడు. ఓకే. ఎయిదర్ మెన్ ఆర్ వుమెన్. తప్పించుకోలేని స్థితికి కోర్టు పాలైనప్పుడు, తప్పించుకోలేని స్థితికి పోలీస్ స్టేషన్లకి, జైళ్ళకి వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతారు ఇది తప్పు అని. కానీ అప్పటికి శృతి మించిపోయారు కదా! నో యూస్. వాట్ ఈస్ ద యూస్? జైలుకెళ్ళాక ఏమిటి ప్రయోజనం? చేయకూడని పనులు చేసి, హత్యలు చేసి, రేపులు చేసి, భర్తని భార్య, భార్యని భర్త, భార్యాభర్త అన్నటువంటి స్పృహ లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా వివాహ వ్యవస్థని విచ్ఛిన్నం చేసేసి, ఈ రకమైన జీవనానికి ఇది జీవనం అని కూడా అనకూడదు. కరెక్ట్ మాట కాదు. ఇది తప్పుడు బాట.
రాంగ్ రూట్. ఆ రాంగ్ రూట్లో దే ఆర్ లివింగ్, దే ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్, ఆర్ ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ ఎర్నింగ్ సో మెనీ థింగ్స్, నాట్ ఓన్లీ మనీ. కార్లు మేళ్ళు వాళ్ళ అమితమైనటువంటి అపరిమితమైన కోరికలు ఉంటాయే అవన్నీ సాధించుకోవడానికి. నేను కోటీశ్వరుణ్ణి అయిపోవాలి, కోటీశ్వరాలను అయిపోవాలి. ఎలా అయిపోతాను? ఒక 5గురు భర్తలను మెయింటైన్ చేస్తే 5గురికి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇచ్చే కానుకలు, అక్కడ ఎవడో ఫ్లాట్ కొనిస్తాడు, ఇక్కడ ఎవడో కారు కొనిస్తాడు, వాడు మోజు తీరేదాకా ఈవిడతో ఉంటాడు. అలాగే ఈవిడ మోజు తీరేదాకా ఈవిడికి కావాల్సినవన్నీ అతని నుంచి దొరికేదాకా ఈవిడ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మీరు మనీ అంటే గుర్తొచ్చింది. ఇటే మన ఈ మాదాపూర్ హైటెక్ సిటీ 100 ఫీట్ రోడ్డు పైన లొకేషన్ తో సహా చెప్తా, చాలా న్యూస్లలో ఉన్నాయి. ఓ టైంకి అబ్బాయిలు నిలబడతారనమాట అక్కడ, అబ్బాయిలే కొంచెం అందంగా ఇలా నిలబడతారు. పెద్దింటి ఆవిడ వస్తుంది కార్ వేసుకొని, ఇట్లా చూసుకొని వాళ్ళకేమో సైగలు ఉంటాయి, ఎల్లో కలర్ కర్చీఫ్ పెట్టుకోండి, లేకపోతే రెడ్ కలర్ ఏదైనా పెట్టుకోండి అని ఆపుతుంది. వీళ్ళు ఎక్కేస్తారు, రేటు మాట్లాడుకొని తీసుకెళ్ళి వాళ్ళకి 15,000 10,000 ఎంతో కొంత ఇచ్చి, ఒకవేళ నచ్చితే కొంతకాలం గడిపి, లేదంటే ఆ రాత్రికే వాళ్ళ మోజు తీర్చుకొని పంపించేస్తాం, మళ్ళీ అదే చోట దింపుతారు చిల్లర ఇచ్చేసి. ఇలాంటివి కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ వ్యాధిని COVID-19 కంటే తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలి. ఎందుకంటే ఫిమేల్ ప్రాస్టిట్యూషను, మేల్ ప్రాస్టిట్యూషను, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆ కేటగిరీకి వస్తాయి. ఇవి ఎంతటి మానసిక వ్యాధి అంటే ఒక రకమైన మానసిక రోగులండి వీళ్ళంతా. ఈ సెక్సువల్ పిచ్చి ఉన్నవాళ్ళు, ఆ మద పిచ్చి ఉన్నవాళ్ళు, ఆ అసంతృప్తి తోటి బతికేవాళ్ళు, లేదా కొవ్వెక్కి ఇలాంటి కార్యక్రమాలకి దిగజారుడు జీవనానికి అలవాటు పడేవాళ్ళు, వాళ్ళ వల్ల సమాజంలో సక్రమంగా బతికే అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ జీవన విలువల్ని, జీవితం యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు తెలుసుకోలేకపోవడానికి ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరగడము, తరచుగా జరగడము ఒక మెయిన్ పాయింట్ అంటాను నేను. ఇది తగ్గాలి. ఎందుకంటే దీన్ని అరికట్టకపోతే COVID-19 కంటే కూడా తీవ్రమైన వైరస్ లాగా ఇది. జాబ్ అంట, మేల్ ఎస్కాట్. మీరు ఏం చేస్తున్నారు? నేను మేల్ ఎస్కాట్ గా పని చేస్తున్నాను. ఉద్యోగమా? జాబ్ అది, మేల్ ఎస్కాట్. పలానా కంపెనీలో నా నెంబరు, రోజుకి వారానికి 4-5 లీడ్స్ ఇస్తారు వాళ్ళు, మేము వెళ్తా ఉంటాం, మాకు సంపాదన ఇంత. అలా కంపెనీలు కూడా ఉన్నాయి బాబు. వింటేనే నాకు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి మీకు తెలియని ఇంకో కొత్త విషయం, ప్రెగ్నెన్సీ టూర్. అంటే ఈ మధ్య కాలంలో, అంటే పెళ్ళి అయిన తర్వాత సంతానం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే IVFలకి వెళ్ళో, ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళో డోనర్ చేత్తో ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు, లేక అదొక కార్యక్రమం మనకు తెలుసు, లేదా సరోగసీ కూడా ఉంది వైద్య విధానం ద్వారా. అలా కాకుండా ప్రెగ్నెన్సీ టూర్ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి ఎవరైనా స్పోర్ట్స్ మెన్ కానీ, ఎవరైనా మంచి అందగాడు, లేకపోతే ఎవరైనా ఇట్లా ఉన్న వాళ్ళ కొన్ని ఫోటోలు తీసుకొని ఇతని చేత ప్రెగ్నెంట్ అవ్వాలి, ఇతని లాంటి పిల్లలు కనాలనుకొని వాళ్ళతో గోవాకో, ముంబైకో, లేకపోతే ఇంకెక్కడికన్నానో, బాలి, థాయిలాండ్ వెళ్ళి ఒక వారం గడిపి రావడం అనమాట. దానికి వాడికి ఇంత ముట్ట చెప్తారు, హస్బెండ్ వైఫ్ కలిసే నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒకటి ఉంది, దీన్ని ప్రెగ్నెన్సీ టూర్ అంటున్నారు. కొత్త పుంతలు తొక్కుతుంది అనమాట ఈ వైరస్. కొత్త కొత్త మార్గంలో కూడా ప్రయాణిస్తుంది అనమాట. ఇది వైరస్ లాంటిదండి. ఈ వ్యాధికి మందు ఎవరికి వాడే వాడి మైండ్ని సంస్కరించుకోవాలి, వాడి మనసుని అదుపులో పెట్టుకోవాలి. మానసిక రుగ్మత అంటాను నేను. ఈ శారీరక వాంఛలు అమితంగా పేర్చుకొని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడము, ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ధనాన్ని ఎరగా చూపి పిల్లల జీవితాలు, భావితరాల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఈ విషయంలో మాత్రము అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఈ నలుగురికి చెప్పేది ఒకటే, ఇది మీలో ఉన్నటువంటి భయంకరమైన బలమైన మానసిక రుగ్మత. నెక్స్ట్ మొన్న ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది హైటెక్ సిటీ దగ్గర.
ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు ఒకడు. ఆమె కూడా రా అని పిలిస్తే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్దాం చెప్పంటే ముందు పబ్కి వెళ్దాం, ఈ పక్కన మోషే పబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు కూర్చుంటాడు. ఆమె ఏం తాగుతావు అంటే నేను ఇవే తాగుతానండి. అక్కడ చెప్తే సరే తాగు నీ ఇష్టం. ఆమె 10 షాట్స్ తాగింది. ఆయనకి మత్తెక్కట్లా ఆవిడికి, బానే ఉంది. వీడు ఫుల్ గా కొంచెం తాగాడు. బిల్లు వచ్చింది ఫస్ట్ బిల్లు చూసి పడిపోయాడా? బిల్లు 50,000 ఉంది. ఆమె తాగిన ఒక్కొక్క షాట్ 1519 ఉంది. వెనకటికో మొరటి సామెత ఉంది, పిల్ల ఖర్చు కంటే మిఠాయి ఖర్చు ఎక్కువ అని. అలా వెలయాలి ఖర్చు కంటే దానికి కోరిన స్వీట్స్ ఇవన్నీ ఖరీదు ఎక్కువట. అలాగే అది అన్ని షాట్స్ తాగిన పిల్ల మరి ఎందుకు తూలట్లేదు అని అనుకున్నాడు. థమ్స్అప్ తాగిందా, స్ప్రైట్ తాగిందా ఏంటి? ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాడు. కంపెనీ వెబ్సైట్ ని గూగుల్లో కొడితే చాలా రివ్యూలు వచ్చాయి. ఇలా వచ్చి అమ్మాయిలు తీసుకెళ్తారు, ఆ హోటల్ వాళ్ళకి డీలింగ్ ఉంటది, మనల్ని కూర్చోబెట్టి 50,000 60,000 బిల్ కట్టిస్తారు. ఖచ్చితంగా కట్టకపోతే హోటల్ సిబ్బంది ఊరుకోదు. ఇదో రకమైన బిజినెస్ అని చెప్పారు. మొన్నే జస్ట్ మొన్న జరిగింది ఇది ఇక్కడ హైటెక్ సిటీలో. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే వాడికి పనిష్మెంట్ అవ్వాల్సిందే కదా. నేను అదే చెప్పాను కదా వచ్చి అమ్మాయి దాదా అంటే వస్తున్నా అని వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటంటే వాడు అమాయకుడు అంటే పాపం మోసపోయాడు. అమాయకుడు కాదు, కొవ్వెక్కి పిల్ల పిలిచింది అనగానే పరిగెత్తుకెళ్ళిపోయాడు, జేబు కట్ చేసేసింది. మరి అవ్వాల్సిందే ఆ అనుభవం వాడికి. మోస్ట్లీ ఇలాంటివి అవుతా ఉంటాయి, ఎక్కువ గోవాలు అవుతా ఉంటాయి. అయినా బుద్ధి రాదండి. చాలా మంది బుద్ధి వస్తే మళ్ళీ ఇటువంటి మానసిక రుగ్మతకి ఎందుకు బలైపోతున్నారు అంటే వాళ్ళకి చాలా భయంకరమైన, నేను చెప్పినట్టు భయంకరమైన పనిష్మెంట్ ఎదుర్కోవలసి వస్తే తప్ప వాళ్ళల్లో మార్పు వచ్చే అవకాశము ఆస్కారము లేదు. అంచేత ఇటువంటి కోవకు చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఓహో వెళ్తే జైలుకి వెళ్ళాలి, లేదా కోర్టుల చుట్టూ తిరగాలి సంవత్సరాల తరబడి, జీవితకాలం అంతా కోర్టుల చుట్టూ తిరగాలి, లేదు వాళ్ళకంటూ ఒక కుటుంబము అనేది ఉండదు. ఇంకా అందరూ చీ 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 అంటారు. ఇప్పుడు చూడండి, ఊరకుక్కని చీ 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 అన్నీ రాళ్ళు పెట్టి తరిమేస్తారు, దగ్గరికి రానివ్వరు. అదే పెంపుడు కుక్కని లలి పిప్పి చిట్టి అని వాటికి ఏవో పేర్లు పెడతారు, టామీ అని ముద్దు పెట్టుకుంటారు, స్నానం చేయిస్తారు, డాక్టర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళకపోయినా కుక్కని మాత్రం వారానికి 2 సార్లు తీసుకెళ్తారు, దానికి పెడిక్యూర్లు ఇంకా ఏవేవో ఉంటాయి కదా, ఆరోగ్యకరమైన ఫుడ్ పెడతారు, దానికి ఒక బెడ్, దాన్ని బట్టలు కుట్టించి చక్కగా మీద వేసుకొని దానికి ఫ్లైట్ టికెట్లు కొని కారుల్లోనూ విమానాల్లోనూ వీళ్ళు ఎక్కడికి వెడితే అక్కడికి తిప్పుతారు. మా పప్పి ఉండలేదండి, మా టామీ ఉండలేదండి, మా జిమ్మి ఉండలేదండి, బెంగెట్టుకుంటుంది మళ్ళీ అని తీసుకువెడుతూ ఉంటారు. అంటే ఒక కుక్కకున్నపాటి విలువ కూడా వీళ్ళకు ఉండదు. పెంపుడు కుక్కకి విలువ ఉంటుంది, ఊర కుక్కకి ఏముంటుంది? చీత్కారాలు, కంకర్రాలతో తన్నడము, ఇదే ఉంటుంది. అటువంటి వాళ్ళకి అటువంటి బ్రతుకే సంప్రాప్తిస్తుంది. ఇది నేను చెప్పించట్లా, జరగబోయే వాస్తవాలు వివరంగా విపులంగా చెప్తున్నా అంతే. సో కోర్టుల చుట్టూ తిరిగితే వాడి జీవితం అంతా ఏముంటుంది? ఏమీ ఉండదు. ఇంకో వేరే పని చేసుకోవడానికి బతకడానికి బతుకుండదు, పని చేసుకోవడానికి పని ఉండదు, చూసుకోవడానికి ఎవరు నా అనేవాళ్ళు మిగలరు. ఈ రాంగ్ రిలేషన్స్ పెట్టుకున్నందుకు పర్యవసానంగా జైలు లేదా కోర్టు, లేదా సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ బంధుమిత్రులు స్నేహితులు ఎవరిలోనూ గుడ్ విల్ ఉండదు. అందరూ చీచీ చీచీ చీ అని చీత్కారాలతోటి దూరం పెట్టేస్తారు. ఏమాత్రం సంస్కారం ఉన్న వాళ్ళు మర్యాదస్తులు దగ్గరికి రానిస్తారా అలాంటి వాళ్ళు? వీళ్ళు అలా సమాజంలో తెలిసి చేయట్లేదు కదండి, దగ్గర రానివ్వడానికి గుట్టు చప్పుడు కాకుండా అవుతున్నాయి కదా. ఆ గుట్టు ఎంతకాలం తాగుతుంది? ఇప్పుడు వాళ్ళు ఎవరో పాత బస్తీలో ప్రేమించుకున్నారు, ఆ అమ్మాయి ఏదో తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంది, గర్భిణీగా ఉంది. మరి ఈ పాత ప్రేమికుడు పెళ్ళైపోయిన దాని గురించి ఆలోచించచ్చా? అంతకు ముందు ప్రేమించుకున్నారు వాళ్ళు, పెళ్ళైపోయిన తర్వాత వాడికి ఏంటండి పెళ్ళైన స్త్రీతో పనేంటి? ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. వాడు నిజంగా ప్రేమించిన వాడైతే త్యాగబుద్ధితోటి
పెళ్ళైన స్త్రీ కాబట్టి అమ్మాయి గురించి కనీసం ఆలోచన కూడా చేయకూడదు. అలాంటిది గర్భిణీ స్త్రీని వాడు హత్య చేశాడు అంటే అది ఎంత దారుణము. 2 క్షమార్హత హత్యలు ఉందా? చేశాడు. 2 హత్యలు చేసినట్టు. క్షమార్హత ఉందా అటువంటి వాడికి? అందుకని తప్పుడు జీవన మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళకి ఎప్పటికైనా సరే శిక్ష తప్పదు. భగవంతుడు ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులు ఏమీ అనలేకపోవచ్చు, కానీ భగవంతుడు శిక్షిస్తాడు. ఆ శిక్షకి వీళ్ళు అనుభవించక తప్పదు. ఎనీవే థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.